నర్సరావుపేట నుంచి పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన సిట్టింగ్ వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబును కలిశారు. అమరావతిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి గురజాల అసెంబ్లీ సీటుపై చర్చలు జరిపారు. గురజాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు. అటు నర్సరావుపేట ఎంపీ గురజాల ఎమ్మెల్యే సీట్లు గెలిచి వస్తామని ధీమాగా చెప్తున్నారు. అదన్న శ్రీనివాస్ గారు నర్సరావుపేట నుంచి పార్లమెంట్కు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబును కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబును కలిశారు. దీంతో టీడీపీలో జాయిన్ అవుతారని అనుకోవచ్చు అంటారా? ఉమశ్రీ, ఇప్పటికే లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైసీపీని వేడుతున్నట్టు కూడా ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీలో చేరబోతున్నారని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడు చేరబోతున్నారనే విషయం అయితే ఆయన టీడీపీలో వచ్చి ఖచ్చితంగా పోటీ చేస్తారనే అంశంపై కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ఆయన 10 దఫాలుగా కూడా చంద్రబాబును కలవడం జరిగింది. అలాగే ఇటు ఉన్నమని నివాసంలో కూడా గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబును కలిసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఈ రోజు ఆయన కలవడానికి రావడం జరిగింది. ఆయన ప్రధానంగా ఆయన ఎంపీ సీటుతో పాటు మరొక 2 అసెంబ్లీ స్థానాలు కూడా ఆయన తరపు నుంచి కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన తరఫున జంగా కృష్ణమూర్తి కూడా ఆయన సీట్ అడుగుతా ఉన్నారు. గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఆయన సీట్ అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ ఒక ఐవీఆర్ సర్వేను కూడా జంగా కృష్ణమూర్తికి సంబంధించి ఇటు నర్సరావుపేట సీటుకు అసెంబ్లీ సీటు, అలాగే గురజాల అసెంబ్లీ సీటుకు సంబంధించి ఐవీఆర్ సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు, టీడీపీ సానుభూతి పట్ల అలాగే టీడీపీ కార్యకర్తలకు ఐవీఆర్ఆర్ ద్వారా కూడా ఫోన్లు వెళ్తా ఉన్నాయి. జంగా కృష్ణమూర్తి అభ్యర్థాన్ని మీరు ఎలా తీసుకుంటా ఉన్నారు, అంతేకాకుండా ఆయన టీడీపీలోకి ఆహ్వానించవచ్చు, అట్లాగే అతనున్న బలం ఏంటి, బలగాలు ఏంటి, టీడీపీలోకి ఆహ్వానిస్తే కనుక ఎలాంటి ఉంటాయి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఐవీఆర్ సర్వే ద్వారా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇటు నర్సరావుపేట కానీ అట్లాగే గురజాల కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఒక సీట్ అయితే అసెంబ్లీ సీటు జంగా కృష్ణమూర్తికి కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటుగా దానికి సంబంధించి ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారో ఆయన ఎంపీ స్థానానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా కంపల్సరీగా నర్సరావుపేట నర్సరావుపేట పార్లమెంట్ ను బీజేపీకి కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. బీజేపీ పొత్తు లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటాయిస్తారా, లేకపోతే మరోసారి ఏమైనా అకామిడేషన్ చేస్తారా, లేకపోతే మరో పదవి ఏమైనా ఇస్తారనే అంశాలపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ నర్సరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. కాబట్టి తర్వాత ఈ అసెంబ్లీ ఆయన అడిగిన 2 అసెంబ్లీ సీట్లు, ఒకటి వినుకొండ, అలాగే ఇంకోటి గురజాల నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు ఆయన అడుగుతా ఉన్నారు. వినుకొండ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. టీడీపీ అభ్యర్థి అక్కడ జీవీ ఆంజనేయులను ప్రకటించడం జరిగింది. కాబట్టి వినుకొండ నియోజకవర్గం కాకుండా ఇప్పుడు మిగిలిన గురజాల నియోజకవర్గంపై కూడా శ్రీకృష్ణదేవరాయలు ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిపైనే ఈ రోజు మాట్లాడటానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఉమశ్రీ, మల్లికార్జున్, ఏ సీటునైతే ఆశించి శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారో మరి అది ఇవ్వడానికి టీడీపీ ఆసక్తిగా ఉందా? అంటే ప్రధానంగా ఇక్కడ నర్సరావుపేట నుంచి ఆయన పోటీ చేయాలని కూడా మొదటి నుంచి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే వైసీపీలోంచి ఆయన బయటికి రావడానికి మెయిన్ కారణం కూడా నర్సరావుపేట ఎంపీ స్థానమే. ఎందుకంటే నేను అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా వైసీపీ అధిష్టానానికి ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని మార్పులు చేర్పుల వల్ల నర్సరావుపేట నుంచి గుంటూరు వచ్చి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఆయన పార్టీ మారుతున్న నేపథ్యంలో కూడా ఆయన వైసీపీ మరోసారి నర్సరావుపేట ఇస్తామని ఉద్యోగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అక్కడి నుంచి కాదని టీడీపీ నుంచి నర్సరావుపేట పోటీ చేయాలని భావిస్తా ఉన్నారు. ఇప్పుడు 10 దఫాలుగా టీడీపీ నుంచి ఆయన నర్సరావుపేట నుంచే పోటీ చేస్తున్న విషయాన్ని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అయితే నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ అక్కడ నర్సరావుపేట పార్లమెంట్ స్థానం అక్కడ అడుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉందని కూడా కొంచెం వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి కనుక సీటు ఇస్తే శ్రీకృష్ణదేవరాయలకు అక్కడ సీటు లభించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు కనుక బీజేపీ ఆశించకుండా పోటీ చేయకుండా ఉంటే కంపల్సరీగా లావు శ్రీకృష్ణదేవరాయలకి టీడీపీ నుంచి కూడా అక్కడ ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.